తనుజని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు మనం 24 అవర్స్ చూసి ఒక అమ్మాయిగా మన ఇంట్లో అమ్మాయిగా చూసినప్పుడు అంత నెగెటివ్‌గా చేయాల్సిన అవసరం ఏంటి? ఏ పని చేసినా, ఏ వర్క్ చేసినా దాంట్లో తప్పు వెతకటమే మీ పని అయిపోతే, ఇక ఆ అమ్మాయిని విన్నర్ చేయటం ఎలా? విన్నర్ అవ్వాలి, లేడీ విన్నర్ అవ్వాలని ఫస్ట్ నుంచి ఆ అమ్మాయికి హోప్స్ ఇచ్చేసి అంతా చేశారు. లాస్ట్‌కొచ్చేసరికి ఇంత ద్వేషం ఎందుకు ప్రతి ఒక్కరు తనూజ మీద రుద్దుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైమ్ నేను కళ్యాణ్ లేకుండా ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఓన్లీ తనూజ కోసం. తనూజ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, తన సైడ్ నీతి నిజాయితీ ఉంది కాబట్టి, నాకు మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం నుంచి చూస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు వినండి. తనూజకి ఎందుకు ఓటు వేయాలి? తనూజ ఎందుకు ఓటు విన్నర్ మెటీరియల్? తనూజని అంటే తనూజ ఎందుకు ఇంతమందిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో ఫుల్ గా నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని కొంచెం నేను క్లారిటీగా చెప్పాలి అనుకుంటున్నాను, చెప్తాను. ఇక వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే. 60% కళ్యాణ్ ఓటింగ్ ఉంటే అట్లీస్ట్ 40% తనుజాకు ఓటు ఉండాలని కోరుకునే అమ్మాయి నేను. ఎందుకంటే ఒక అమ్మాయికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మధ్యలో సంజన గారిని తీసుకొచ్చారు, మధ్యలో డిమాండ్ పవన్ ని తీసుకొచ్చారు. వీళ్ళు ఎక్కడ ఆడారు, ఎక్కడ ఏం ఆడారు అంటే తనుజ వీళ్ళ ఆట కనిపించిన మీకు తనుజ ఆట ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు కనిపించలేదు? తను చేసిన సాక్రిఫైజెస్ కానీ, తను చేసిన అంటే తను ఎంతమందికి అండగా నిలబడింది కానీ, తను ఇచ్చిన మాట ఎక్కడ తప్పిందని కానీ అన్ని ఎందుకు ఆలోచించట్లేదు అనేది నాకు పెద్ద పాయింట్ గా ఉంది. రివ్యూస్ వాళ్ళు ఒక్కటే తనుజని అంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? కొంచెం పొగిడితే నాగార్జున గారు పొగిడితే ముద్దు బిడ్డ అంటారు. ఒకవేళ నాగార్జున గారు ఏమన్నా అన్నారంటే చేసింది కాబట్టి బాగా తిక్క కుదిరింది అంటారు. ఎలా నాకు అర్థం కాదా? ఇంట్లో వాళ్ళు కూడా అలానే అంటున్నారు. సరే, అసలు మొత్తం ఫస్ట్ నుంచి తనుజ ఇంట్లోకి హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి నేను మొత్తం అమ్మాయి జర్నీ ఎంత నీతిగా నిజాయితీగా చేసిందో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ చెప్పాను కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఫస్ట్ వీక్ తనుజ వచ్చినప్పుడు తను ఏం చెప్పింది? నాలో 9 క్వాలిటీస్ ఉన్నాయంటే తను ఏం చెప్పిందో ఆ క్వాలిటీస్ తనలో ఉన్నాయి. అప్పుడప్పుడు అరుస్తుంది, అప్పుడప్పుడు చేస్తుంది. తను ఏది చెప్పినా ధైర్యంగా బయటికి చెప్పేస్తుంది. ఇప్పుడు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి తీయగా నటించడం అమ్మాయికి చేత కాదు. నేను చూస్తాను కదా, చేతనయ్యేదైతే అందరి చేత ఇన్ని మాటలు ఇన్ని పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంజన గారిని తీసుకోండి. వెనకాలేమో తిడుతుంది ప్రతి ఒక్కరిని, వెనకాల ఎన్నెన్నో అనుకుంటది, కెమెరాకు ముందు పోయి ఎన్నెన్నో. ఏ రోజైనా తనుజ గాని దివ్య కూడా కెమెరాలతో మాట్లాడింది కానీ, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో కెమెరాతో పోయి మాట్లాడుకోవటాలు, తను బాగా చెప్పుకోవడాలు చేసింది. కానీ ఒక్క తనుజ మీరు ఎప్పుడైనా కెమెరా దగ్గర పోయి మాట్లాడటం చూసారా? సెలబ్రిటీస్ కామనర్స్ అన్నారు, ఆ కామనర్స్ రావటంతోనే తనుజ మీద పడ్డారు. అప్పటికి అందరికీ వండి పెట్టేది. డే 1 నుంచి డే 105 వరకు ఆ వంట గదికి అంకితం అయిపోయి చేస్తూనే ఉంది. ఇప్పుడు మనం తీసుకున్నామండి, మీ ఇంట్లో అమ్మ నాన్న చెల్లి, లేకపోతే అమ్మ చెల్లి, మా ఇంట్లో నేను ఒక 4 రోజులు వరుసగా పని ఎక్కువైపోతే, ఎవరైనా 4 చుట్టాలు వస్తారు మన ఇంటికి, 4 చుట్టాలు వచ్చినప్పుడు పని ఎక్కువైపోతే చాలా అలసర వచ్చేస్తుంది, చాలా చిరాకు వచ్చేస్తుంది. మనం ఎక్కడ చూపించాలో తెలియక 1, 2, 3 రోజులు బాగానే చూసుకుంటాం. తర్వాత మనకి చిరాకు వచ్చేస్తుంది. అలా కొంచెం చిరాకు చూపించిన ఆ అమ్మాయిది ఫస్ట్ నుంచే చిరాకు ఫేస్ అని ఆ అమ్మాయి చెప్పుకుంది. నాకు నవ్వటం రాదు, నన్ను ఇంట్లో నేను అలా పెంచలేదు, ఇలానే పెరిగానని ఫస్ట్ నుంచి తను చెప్పుకున్నదే. ఇప్పటికి 105 days లో కూడా అదే చెప్తుంది. అలా అప్పుడు ఫస్ట్ డే 1 లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. తనేం మారలేదు, తనేమి ఇచ్చేయలేదు. ఇంకా మనుషుల్ని నమ్మానని కొంచెం బిగ్ బాస్ గురించి మనం చెప్పమన్నప్పుడు ఇంకా తర్వాత అక్కడ హరీష్ గారు ఫస్ట్ తనని టార్గెట్ చేశారు. వంట వండేటప్పుడు మొహం మాడుకొని పెడతా అంటే, నా మొహం మీరు ఎలా నలుగురిలో కలవలేదు, నేను అలానే కలవలేను అని ఏనాడు ఒక వ్యక్తి వెనకాల పోయి బ్యాడ్ బిచ్చింగ్ చేయటం మీరు చూసారా? చూస్తే ఆ కామెంట్ నాకు చేయండి, నేను ఒప్పుకుంటాను. నేనైతే చూడలేదు. వాళ్ళ నాన్న మాట్లాడట్లేదని, దివ్య వచ్చినాక వాళ్ళ నాన్న మాట్లాడటం లేదని ఇమ్ముకి కళ్యాణ్కి బాధపడింది తప్పించి వాళ్ళ నాన్న చెడ్డవాడని కానీ ఎవరి గురించి కానీ తను ఎప్పుడు చెప్పలేదు. ఏదన్నా ఉంటే వాళ్ళ మొహాన్ని అనేస్తుంది, అది నచ్చలేదని చెప్తుంది, లేకపోతే మాట్లాడటం మానేస్తుంది. అంతేగాని ఏ రోజు బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు తను. ఇంతవరకు నేను చూడలేదు. తర్వాత సెకండ్ వీక్ నుంచి అందరి దగ్గర అయ్యారు, కాంగ్రెస్ దగ్గర అయింది. థర్డ్ వీక్ లోనే 4th వీక్ లోనే దివ్య వచ్చింది బయటని. తను ఫస్ట్ ఆ ఇంట్లోకి రాగానే తనకు ఉన్న తెలిసిన వాళ్ళలో ఒకరున్నారు, అది ఇమ్ము. తర్వాత ఇంకెవ్వరు తనకి తెలియదు. అసలు బయట పరిచయం ఉన్నా కూడా ఎవరితో మాట్లాడేది కాదు కాబట్టి, ఇమ్ముతో అది కూడా ఒక షో చేసింది కాబట్టి, ఆ షో ద్వారా వీళ్ళిద్దరు ఒక పేరుగా చేశారు కాబట్టి ఆ పరిచయం ఉంది. అంతేగాని తనకి ఇంకెవ్వరు అక్కడ పరిచయం లేదు. కళ్యాణ్ కూడా పరిచయం ఎవరు లేరు. ఇది పెద్ద వాళ్ళే పరిచయం లేదు. బన్నీ గారిని చూసినాక మా నాన్నగారులా కనిపిస్తున్నారని నాకు ఒక నాన్నగారులా అనిపించారండి, నేను నాన్న అని పిలవచ్చా అన్నప్పుడు, పిలువమ్మ అన్నప్పుడు వాళ్ళ బాండింగ్ 3 weeks ఓ రేంజ్ లో ఉంది. అది బయట నుంచి చూసి వచ్చిన దివ్య మనం కూడా చాలా అట్రాక్ట్ అయ్యాం ఆ బంధానికి, ఆ బాండింగ్ కి మనం ఫ్యాన్ అయ్యాం. అది ట్రూగా ఉండబట్టి మనకి ఇష్టపడింది, ఇష్టం వచ్చింది. ఆ తర్వాత దివ్య వచ్చింది. దివ్య రావడంతోనే ఒక ప్లానింగ్ తో వచ్చిందో లేకపోతే తను అనుకుని వచ్చిందో తెలియదు. లాస్ట్ లో ఉన్న బన్నీ గారిని తీసుకొచ్చి 5th లో పెట్టింది. లాస్ట్ లో ఉన్న బన్నీ గారిని తీసుకొచ్చి 1 లో పెట్టింది. 1 లో ఉండాల్సిన తనుజాని పెట్టి తీసుకొచ్చి 5th లో పెట్టింది. అక్కడి నుంచి బన్నీ గారికి దగ్గర అయ్యింది. అక్కడి నుంచి తనుజాని కొంచెం దూరం చేస్తూ వచ్చింది. మీరు మారారు, అక్కడ బన్నీ గారు మారారు, అంతేగాని తనుజ మారలేదు. కానీ తనుజ మారింది అవసరానికి. మనుషులను ఉపయోగించుకుని నిందలేశారు. ఏ అవసరానికి ఎవరిని ఉపయోగించుకుందండి? ఒక చెప్పండి, నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను దాన్ని చెప్తాను. ఏ అవసరానికి ఉపయోగించుకుంది?
తను ఏం చేసింది, నా బాండింగ్ వల్ల వచ్చిన దివ్య కానీ వీళ్ళు కానీ ఏమన్నారు, వచ్చిన దివ్య ఏమంది, నీ బాండింగ్ వల్ల వెళ్ళిపోతున్నారు, అప్పుడు ఆ బాండింగ్ వల్ల కొంచెం ఇదవుతుంది, అప్పుడు ఆది గారు కూడా బాండింగ్ తగ్గించుకొని మీ కూతురు బంధం బానే ఉంది కానీ దివ్య వచ్చినాక కొంచెం బంధాలు ఎక్కువని అని చెప్పారే కానీ, తనుజ అన్నప్పుడు బాండింగ్ మీ కూతురు బాండింగ్ బాగుంది, అమ్మ నాన్న కూతురు బంధం బాగుంది అని చెప్పారే కానీ, దివ్య వచ్చినాక తనకి ఇంకా ఇదైపోయింది, తను మారాడు. అంతేగాని తనుజ ఎక్కడ మారలేదు. సరేలే తనుజ తనకి దివ్యకి దగ్గర అవుతున్నాడేమోలే, ఆమె నచ్చిందేమోలే అనుకుని తను వెనకాల. అప్పటికి ఇప్పుడు నాకైనా మీకైనా కొంచెం ఒక మనిషి నన్ను ఒక ఫాదర్ గా అనుకున్నప్పుడు కొంతమంది ఏమంటారు, అమ్మగా ఎవరైనా అనుకోవచ్చు కానీ నాన్నగా ఎవరైనా ఎందుకు అనుకోకూడదు. నాకు ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మా నాన్న లేరు, ఆ ఏజ్ లో ఎవరైనా చూస్తే నాకు నాన్న అని ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వస్తుంది, మా నాన్న అంటే ఇలా కూడా నన్ను చూసుకునేవాడు కదా అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫిజిక్ కానీ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది. దానికి కూడా చేశారు, ఆ నిందని కూడా తట్టుకుంది. ఓకే, అలా అయిపోయింది. తర్వాత 4th వీక్ లో కళ్యాణ్కి దివ్య చీరపోయారు. అప్పుడు కూతురు గురించి ఆలోచించలేదు, దివ్య ఎక్కువైపోయింది, దివ్య వచ్చింది అనమాట. అప్పుడు కళ్యాణ్కి దగ్గర అయింది. కళ్యాణ్ అప్పటిదాకా బయటకు రానాయన కళ్యాణ్ బయటకు వచ్చాడు. కళ్యాణ్ గురించి ఎంతమంది ఎన్ని మాటలు చెప్పుంటారు, ఎంతమంది వచ్చి కళ్యాణ్ తీసేయాలి, వీళ్ళ బండి కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఎంతమంది వచ్చి ఆ వారంలో కళ్యాణ్ని శ్రీజాని దూరం పెట్టి వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఆడినప్పుడు కళ్యాణ్కి వెనకాల నిలబడింది ఎవరు, తను. అప్పటి నుంచి తనుజ ఇప్పటి వరకు కళ్యాణ్ వెనకాలే ఉంది. ప్రతి తన విజయంలో కానీ తన బాధలో కానీ తను ఎవరైనా ఒక నిందేసినప్పుడు కానీ నాగార్జున గారు వీడియో చూపించినప్పుడు కానీ ఏది నమ్మలా, తను ఏది నమ్మకుండా తనకి అండగా నిలబడింది. ఫస్ట్ రౌండ్ వచ్చినప్పుడు రమ్య పిక్కిలు వేసిన నిందకు కానీ గారు అండ్ రమ్య పిక్కిలు ఇంకా ఇంకెవరో వచ్చిన ఫస్ట్ రౌండ్ మొత్తం దాని మీద నిందలు వేసిన కళ్యాణ్ మీద నిందలు వేసిన ఏవి నమ్మకుండా లిటరల్లీ ఇప్పటి వరకు కళ్యాణ్కి వెనక ఉన్నా కూడా తను ఉండేది. ప్రతి దాంట్లో తను ఎందుకు అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కళ్యాణ్ కొంచెం పేరు వచ్చాక, కొంతమంది ఫ్యాన్స్ వచ్చాక, కళ్యాణ్కి ఒక ఫామ్ వచ్చాక, కళ్యాణ్ తనతో ఉన్నాక తన ఆట ఎలా ఆడాలి, 10 మందితో ఎలా ఉండాలి, 10 మంది దగ్గరికి పోయి ఎలా నేర్చుకోవాలి అని చెప్పింది తనే అని తన్నోడితే తనే చెప్పాడు. నాకు అసలు మనుషులతో మాట్లాడటమే రాదు, నాకు మనుషుల్ని నాతో మాట్లాడే వాళ్ళతో నేను అసలు మాట్లాడేవాడు కాదు. ఎప్పుడైతే తను నామినేషన్ వేసి మనుషులతో మాట్లాడట్లేదు, అసలు కనిపించలేదు అని చెప్పిందో అప్పటి నుంచి నన్ను చేసుకున్నాను, నేను ఈ స్టేజ్ లో అంటే నాకు దొరికిన అదృష్టం తనే చెప్పారు. ఇప్పుడు బయట ఉన్న ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, తనుజ ఫ్యాన్స్ కానీ ఏం చేస్తున్నారంటే తనుజ మీద హేట్ పెంచేస్తున్నారు. కళ్యాణ్ విన్ అవ్వాలని నాకుంది, ఎందుకంటే నేను కూడా తన ఫ్యాన్. కానీ దానికి తనుజని హేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. తనుజని కూడా మీరు కూడా ఎంకరేజ్ చేస్తే కళ్యాణ్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంతేకాని తనుజ మీద హేటింగ్ తో ఎక్కడో టాప్ 10 లో కూడా రాలేని వాళ్ళని తీసుకొచ్చి టాప్ 5 లో పెట్టేసి డిమాండ్ పవన్ అంటాడు నిన్న మాటల్లో ఏమంటాడు తనుజని, కళ్యాణ్ ఏమంటాడు, కంటెంట్ కోసం అయితే నీ వెనకాల నేనే తిరిగావని డైరెక్ట్ గా కళ్యాణ్ తగిలేటట్టు అంటాడు. ఎంత మాట అది అంటే కళ్యాణ్ కంటెంట్ కోసం తిరిగాడు తన వెనకాల. ఎలా మాట్లాడుతున్నారు అంటే అక్కడ నిందలేశారు, ఆ అమ్మాయి చెయ్యేపించుకుంది అన్నప్పుడు అక్కడ నిందలేశారు, అప్పుడు అక్కడ నిలబడింది. ఏ మాట ఇచ్చి తను ఈ మాట మీద నిలబడలేదని నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను, దానికి తగ్గ సమాధానం చెప్తాను. అంతేకాని ఒక అమ్మాయి ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వచ్చింది, అంత హేట్ ఎందుకు అందరికి? మన ఇంట్లో అమ్మాయిలాగా 105 రోజులు ఒకళ్ళకి ఇంత మందికి వండి పెడతా, అందరితో నిందలు పడతా, ఆ అమ్మాయి అసలు ఇచ్చేస్తా ఉండే అమ్మాయిని ఇంకా 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 వచ్చే కొద్ది హేటింగే చేస్తున్నారు. కానీ ప్రతి కమ్యూనిటీలో కానీ ప్రతి రివ్యూర్ కానీ ఏం చేసింది అమ్మాయి అసలుకి నాకు అర్థం కావట్లేదు. అంత హేటింగ్ పెంచేయడం, నీట్గా నిజాయితీగా ఉండటం ఒక అబ్బాయిని వెనక నుంచి ముందుకు పుష్ చేసింది. ఆ అమ్మాయి నిన్న మొన్న అంటాం కూడా కళ్యాణ్ గెలవాలని చెప్పి, ఈసారి నేను గట్టిగా ట్రై చేస్తాను లేడీ విన్నర్ అవడానికి అని చెప్పింది. కానీ ఇప్పుడు నేను అవుతానని కూడా చెప్పలేదు, ఎందుకంటే కళ్యాణ్ అవ్వాలని తనకి ఉంటుంది. అంతేకాని మీరు ఇంత తనని హేట్ చేయాల్సిన అవసరం లేదు. తనకి ఎండింగ్ అయ్యే దానికి ఏం అర్హతలు ఉన్నాయంటే తనుగా ఉన్నింది. తన ఏడిస్తే నటనంటారు, లేకపోతే ఏదైనా నవ్వితే నటనంటారు, కూర్చుంటే నటనంటారు, పడుకుంటే నటనంటారు. వామ్మో ఏంది ఒక అమ్మాయిని ఇంత టార్గెట్ చేసి ఇంత ఇది చేయడం ఏంటో నాకు అర్థం కాల. ఏంటని ఏముంది దాన్ని అంత ఇదిగా చేసి అంత హేట్ చేయడానికి, అంత ఇది చేయడానికి ఏముంది చెప్పండి? ఒక అమ్మాయి లాగా ఉండింది, అందరి మీద చూపించింది, తనకి నచ్చిన అంటే తను నటించలేదు. ఇప్పుడు నేను స్వీట్ గా పోయి ఒక దగ్గర పోయి హ్యాపీగా మాట్లాడి నువ్వు తోపు తురుముత్తు అసలు నీలాంటి వాళ్ళు లేరు అది ఇది అని మాట్లాడేసి వెనక్గా వచ్చి వాడంటే ఎదవలేడు ఆ పనికిమాలినాడు అని చెప్తే ఎలా ఉంటది? చండాలంగా ఉంటుంది. అలా చెప్పలేదు తన మనసులో ఎలా ఉన్నిందో అలానే ఉండింది, తన బయట ఎలా ఉన్నిందో అలానే ఉన్నింది. ఇప్పుడు సుమన్ గారిని తీసుకోండి, బయట ఎలా ఉన్నారో ఆయన అలానే ఉన్నారు, అందుకే ఆయన ఓట్లు పడ్డాయి. కానీ ఆయన ఎవరు ఏం అనలేదు. కానీ ఈ అమ్మాయిని ఎందుకు ఎంత హేట్ చేసినా అంటే తెలుగు అమ్మాయి కాదనా? తెలుగు అమ్మాయి అయితే ఏమి ఇండియా అమ్మాయే కదా, ఏ అదర్ కంట్రీ అమ్మాయి అయితే కాదు కదా. నాకు అస్సలు నచ్చలేదు ఈ ఓటింగ్. తనకి ఎందుకు ఓటు వేయాలి అనే దానికి నేను ఏం చెప్తున్నా అంటే తన నీతిగా నిజాయితీగా తన ఒరిజినల్ క్యారెక్టర్ ని బిగ్ బాస్ హౌస్ లో పెట్టింది. ఒక మనిషిని ముందుకు పుష్ చేసింది, ఒక సామాన్యంగా ఉన్న మనిషిని ఒక మంచి అంటే ఒక విన్నర్ మెటీరియల్ గా తయారు చేసింది తనుజ. ఇది ఒప్పుకున్నా తనుజ, కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకున్నా, ఇంకెవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఒక నాన్నకి కూతురుగా నిజాయితీగా ఉన్నింది, ఒక ఫ్రెండ్ కి అండగా త్రితూకి లాస్ట్ వరకు నిజాయితీగా ఉన్నింది. ఇంకా ఏం తప్పు చేసినా తన ఇంత హేట్ చేసినా నాకు తెలియట్లేదు. నాకైతే పిచ్చ కోపంగా ఉంది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. తన కోసం మాత్రం వీడియో చేస్తున్నాను. కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా కానీ కళ్యాణ్ ఇంతవరకు వచ్చాడంటే తనుజ వల్లే ఇంతవరకు వచ్చాడు. కాకపోతే తను ఏ 4th వీక్ 5th వీక్ ఎలిమినేట్ అయిపోయాడు. తను ఫస్ట్ లో ఎలా ఉండేవాడు అలానే ఉంటే 4th వీక్ లో కానీ తిన అండగా నిలబడకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు తన విజయం కోసం తన వెనకాల ప్రతి దాంట్లో తనుజ ఉంది. తనుజను మర్చిపోయాడంటే కళ్యాణ్కి అసలుకి తను మర్చిపోడు,
నాకైతే. కానీ మర్చిపోయాడంటే ఇంకా మనం ఏం చేయలేం. అండ్ అమ్మాయిని గెలిపించక్కర్లేదు, కానీ మీరు ఓట్లు వేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, కానీ హేటింగ్ అనేది పెంచకండి. ఎందుకు విన్నింగ్ కి అర్హురాలంటే తన నీతి నిజాయితీ, ఒక పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వటం కానీ, మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండటం కానీ, ఇవే తన విన్నింగ్ అవ్వడానికి. బిగ్ బాస్ అంటేనే తన అసలు క్యారెక్టర్ బయట పెట్టేదే బిగ్ బాస్. తన అసలు ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టిన అమ్మాయి తనుజ. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక దగ్గర వెనకాల బ్యాట్ పిచ్చింగ్ కానీ, వెనకాల నటన కానీ చేసిన వాళ్ళే. నేను చెప్తాను, తనుజ ఫ్యాన్ గా ఈ వీడియో చేస్తున్నాను. తప్పుంటే సారీ. అండ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తనుజకి ఓట్స్ వేయండి. మీ ఇష్టమైన వాళ్ళకి ఓట్స్ వేసుకొని గెలిపించుకోండి.